ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు చిన్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి మనము ప్రార్థనలో చాలా విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం కదా. అయితే కొన్ని విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు వాటికి జవాబు రాలేదు అంటే దేవుడు నా ప్రార్థన వినలేదు అని కాదండి. దేవుడు కొన్ని మన యొక్క విజ్ఞాపనలకు జవాబు ఇవ్వలేదు అంటే మేబీ అది దేవుని యొక్క చిత్తం కాకపోవచ్చు. లేదు అంటే ఆ ఆ యొక్క విజ్ఞాపనలో మనం అడిగింది పొందుకోవడానికి ఇంకా కొంత సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడేమో, అది నీకు నాకు ఈ టైంలో కరెక్ట్ కాదేమో, అందుకని చెప్పి దేవుడు దాన్ని డిలే చేస్తున్నాడేమో అని మనం అనుకోవాలి. కానీ దేవుడు నా యొక్క ప్రార్థన వినలేదు అని మనము అనుకోకూడదు. మరి చాలామంది ఈ యొక్క మాట ఈజీగా అనేస్తూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన వినలేదండి అని అనేస్తూ ఉంటారు. దేవుడు మన యొక్క ప్రార్థనలు అయితే వినకుండా ఉండడు. ఆయన మన యొక్క ప్రార్థనకు చెవి యొక్క దేవుడు. ఆయన విననేరకుండానట్లు ఆయన యొక్క చెవులేమి మందం కాలేదండి. ఆయన ప్రతి ఒక్క విజ్ఞాపనలను కూడా ఆలకించే దేవుడు. అయితే మరి కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అనేవి ఉంటాయి కదా, అవి డిలే అవుతున్నది అంటే, లేకపోతే అవి జరగట్లేదు అంటే మేబీ దాని వెనకాతల దేవుని యొక్క చిత్తం మీద ఉంది అని మనము గ్రహించాలి. ఎమీ కర్మైకల్ అనే ఒక మిషనరీ, ఆమె తన యొక్క చిన్నప్పుడు ప్రార్థన చేసుకుందంట. ఈమె ఐరిష్ దేశానికి చెందిన స్త్రీ, అయితే ఐర్లాండ్కి చెందిన స్త్రీ. అయితే వాళ్ళందరికీ కూడా బ్లూ కలర్ ఐస్ ఉంటాయి, కానీ ఈమెకి మాత్రం బ్రౌన్ కలర్ ఐస్ ఉన్నాయంట. అయితే చిన్నప్పుడు విన్నది ఏమనంటే, దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబునిచ్చు దేవుడు అని చెప్పి ఆమె విని ప్రార్థన చేసిందంట దేవునికి. ఏమనంటే, యేసయ్యా నాకు బ్లూ కలర్ ఐస్ ఇవ్వరా అని ప్రార్థన చేసిందంట. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత ఆమె ఇండియాకు మిషనరీగా వచ్చింది. వచ్చి ఆమె చాలా గొప్ప సేవ చేసింది. మరి టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి ఆమె సేవ చేసింది. అంటే దేవదాసీలు అంటారు, వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసి వారిని రక్షించింది. అనేకమైన సువార్త ఇండియాలో ఉన్న ప్రజలకు ఆమె ప్రకటించింది. అయితే ఈమె ఆ యొక్క టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ యొక్క టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఈమె ఐస్ బ్రౌన్గానే ఉండాలి. ఈమె మొత్తం ఫేస్ అంతా కవర్ చేసుకున్నప్పటికీ కూడా ఐస్ మాత్రం కనబడుతుంది కదండి. అయితే బ్రౌన్ కలర్ ఐస్ ఉన్నాయి కాబట్టి ఆమె ఈజీగా టెంపుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేసి సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉండేదన్నమాట. అయితే ఆమె ఒక రోజు అనుకుందంటే, ఏమనంటే, దేవా నేను చిన్నప్పుడు ప్రార్థన చేశాను కదా బ్లూ ఐస్ ఇవ్వమని, ఇవ్వలేనందుకు వందనాలు యేసయ్యా. ఎందుకంటే ఒకవేళ నాకు బ్లూ ఐస్ ఉంటే కనుక నేను ఈరోజు ఇలాగా వాళ్ళ మధ్యకి వెళ్ళి నేను సువార్త ప్రకటించలేను. ఎందుకంటే బ్లూ ఐస్ ఉన్న వాళ్ళని వాళ్ళు అలౌ చేయరు. అంటే ఆ దేశం మరి ఇండియాలో ఉన్నది అంటే తన ఆ యొక్క ప్రాంతంలో ఉన్నది అంటే ఆ ప్రాంతానికే చెందింది అని చెప్పి వాళ్ళు అనుకునేటట్లు నాకు బ్రౌన్ ఐస్ ఇచ్చావేసయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. మనం కూడా మన యొక్క అన్ఆన్సర్డ్ ప్రేయర్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, ఇప్పుడు మన యొక్క పిల్లల్ని ఏం చేస్తాము, స్విచ్ బోర్డ్ దగ్గర ఆడుతూ ఉంటారు చాలామంది పిల్లలు. ఆ యొక్క కరెంట్ అది ఉంది అని చెప్పి మనము వెనక్కి తీసేస్తూ ఉంటాం, వద్దు వద్దు నో చెప్తూ ఉంటాం. మరి వాళ్ళు బాగా ఆడుతున్నారని, దాని దగ్గర ఉంటే అన్నం తింటున్నారని, వాళ్ళు ఏడవట్లేదని మనము ఆ యొక్క స్విచ్ బోర్డ్ దగ్గర నుంచోపెడతామా అండి? నుంచోపెట్టాం కదా. ఎందుకు అంటే అది డేంజర్ అని తెలుసు కాబట్టి మనం నుంచోపెట్టాం. వాళ్ళు బాగా ఉంటున్నారు, దాని దగ్గర ఏడవట్లేదు, చక్కగా ఆ స్విచ్చెస్ వేస్తూ ఆడుతున్నారు అని చెప్పి మనం అక్కడ నుంచోపెడతామా? నుంచోపెట్టము. మన దేవుడు కూడా మనకి డేంజర్ అనేది మనకి తెలియదు, కానీ దేవునికి తెలుసు కదా. మన యొక్క ఫ్యూచర్ని ఎరిగిన దేవుడు మన దేవుడు కదా. మనకి ఏదైతే కావాలో అది మనకన్నా బాగా తెలిసిన దేవుడు కదా. అప్పుడు మనకి ఇష్టం, ఇది మన దగ్గర ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన, ఈ యొక్క బిజినెస్ నేను పెడితే బాగుంటుంది, ఈ యొక్క జాబ్ నాకు వస్తే బాగుంటుంది, లేకపోతే ఈ యొక్క సెటిల్మెంట్ నా యొక్క జీవితంలో జరిగితే బాగుంటుంది అని మనం అనుకుంటున్నాము. కానీ దేవునికి తెలుసు కదా, ఒకవేళ నీకు ఈ టైంలో ఇస్తే అది మంచిది కాదు అని చెప్పి దేవుడు దాన్ని డిలే చేస్తున్నాడేమో. ఒకవేళ దేవుడు అది నీకు ఇస్తే నీ యొక్క లైఫ్లో నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో. మరి దేవుడు
ఆ యొక్క జవాబు ఇవ్వట్లేదు అంటే దాని వెనకాతల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని మనం గ్రహించాలి. మరి దేవుడు మన అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అధికముగా ఇచ్చే దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి మనము ఈజీగా దేవుడు నా ప్రార్థన వినలేదు అని చెప్పి మనం అనేస్తుంటాము. అలా కాదండి. మరి వాక్యం సెలవిస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 21 కనుక మనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కాక. ఆమేన్. మరి దేవుడు మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా ఇచ్చే దేవుడు. మనము అడుగుతున్నాము అంటే అది దేవుని యొక్క చిత్తంలో లేదేమో, అందుకని దాని యొక్క జవాబు రాలేదేమో అని అనుకోవచ్చు. ఒకవేళ అది డేంజర్ ఏమో, అందుకని దేవుడు నాకు ఇవ్వలేదేమో. దీని ద్వారా మనము గ్రహిస్తాం ఏంటంటే, దేవా నేను ఆ రోజు ప్రార్థన చేశాను కదా, అది ఇవ్వలేనందుకు నీకు వందనాలు. ఒకవేళ ఇచ్చుంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదేమో, ఈరోజు నేను ఇంత ఆత్మీయంగా ఉండేవాడిని కాదేమో, ఇంత ఆత్మీయంగా ఉండేదాన్ని కాదేమో అని మనం తర్వాత దేవునికి స్తుతులు చెల్లిస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము ప్రార్థన చేద్దాము. ఆయన యొక్క చిత్తంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్యానికే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అధికముగా ఇచ్చు దేవుడు ఓ ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి నీ స్వస్థతను అనుగ్రహించండి. నీవే వారికి తోడయండి, నీవే వారిని లేవనెత్తమని అడుగుచు దేవా, యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Have a blessed day.